మనం ఆ రోజే చెప్పాము. ఇక జనవరి 23న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి ఈడీ. ఇటు మిథున్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి ఇక స్కామ్లో మిథున్ రెడ్డి ఒక కీలక పాత్ర పోషించారంటూ కూడా కూటమి నేతలు చెప్తున్నటువంటి విషయం చూసాం. ఇక లిక్కర్ స్కామ్లో ఇటు హవాలా, మనీ లాండరింగ్ రూపంలో భారీ ఎత్తున అక్రమాలు కూడా జరిగాయని ఈడీ అనుమానం కూడా వ్యక్తం చేసింది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో ఇటు ఎంపీ మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం బెయిల్ పైన ఆయన బయటకున్న విషయం కూడా తెలిసిందే. అంటే మనం చూస్తే ఈ ఎంపీలిద్దరికీ, ఒకవైపు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రస్తుత ఎంపీ మిథున్ రెడ్డి, వీరిద్దరికీ లిక్కర్ పాలసీలో అసలు ఏంటి సంబంధం? ఈ పాలసీ చేసేటప్పుడు హైదరాబాద్ నివాసంలో కావచ్చు, లేదనంటే ఇటు విజయవాడలో కావచ్చు, విజయసాయిరెడ్డి గారి నివాసంలో ఎందుకు ఈ లిక్కర్ పాలసీ చేయాల్సి వచ్చింది? ఇవన్నీ కూడా ఒకవైపు ఎంక్వైరీ జరుగుతున్న నేపథ్యం. ఇంకోవైపు చాలా పెద్ద ఎత్తున దుబాయ్లో షెల్ కంపెనీలు పెట్టి వీళ్ళు డబ్బు తరలించారనే ఉద్దేశంతో కూడా ఆ కోణంలో కూడా విచారణ జరిపింది. అట్లాగే కొద్దిమంది ఏదైతే వాళ్ళ విచారణలో భాగంగా ఈడీ మనం చూసాం, కొన్ని సంస్థల పైన కావచ్చు, కొద్దిమంది అనుమానం ఉన్న వాళ్ళపైన ఎంక్వైరీలు చేసి ఇవన్నీ కూడా చేసి చాలా కీలకమైన ఆధారాలు సేకరించి ప్రస్తుతం వీరిద్దరికి ఈడీ నోటీసులు ఇచ్చినటువంటి బడా నేతలు ప్రస్తుతం వీరిద్దరు. ఇక ఇప్పటి నుంచి ఆట మొదలైంది అంటూ కూడా ఇటు రాష్ట్ర ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంతకాలం ఏమైంది, ఎందుకు నత్తనడకన సాగుతోంది అని అనుకున్న వాళ్ళందరూ కూడా ఇది కదా ఇప్పుడు మొదలైంది అంటూ కూడా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఈరోజు నిన్న విజయసాయిరెడ్డి గారు కూడా ఒక ట్వీట్ చేశారు. అది కూడా చాలామంది చూసే ఉంటారు. దాంట్లో మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి అరెస్ట్ కాబోతున్నారా? ఆయన ట్వీట్లో పరమార్థం అదేనా అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆయన రాసినటువంటి ట్వీట్ ఆ విధంగా ఉంది అనే చర్చ ప్రజల్లో వస్తున్నటువంటి పరిస్థితి. మరి విజయసాయిరెడ్డి గారు 22న ఈ ఈడీ విచారణ జరిగినప్పుడు ఈడీ ఎంక్వైరీలో చాలా కీలకమైనటువంటి విషయాలు చెప్పబోతున్నారా? అదేవిధంగా మిథున్ రెడ్డి కూడా చాలా కీలకమైన విషయాలు చెప్పబోతున్నారనే చర్చ. అసలు విజయసాయిరెడ్డి గారు ఏం రాశారో మనం చూస్తే కనుక, అమ్ముడుపోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజానాయకులారా ఆలోచించండి. భవిష్యత్తులో ఇక్కడ మీకు ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించండి. వెనెజువేలా ఎంతో భారీగా ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు ఇంతమంది చుట్టూ ఉన్నా, అంటే జగన్మోహన్ రెడ్డికి అంత పెద్ద ఎత్తున కోటరీ అనే పదం గతంలో కూడా ఎప్పుడు వాడారు? జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ ఉంది. ఆ కోటరీ మధ్యలో జగన్మోహన్ రెడ్డి బందీ అయ్యారు. ఆ కోటరీ మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఉండిపోయారు. సో నా హృదయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, కానీ ఇప్పుడు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అని చాలా ఆవేదన వ్యక్తం చేశారు. కోటరీ ప్రస్తావన చేసింది అప్పుడే విజయసాయిరెడ్డి గారు. ఇప్పుడు ఈ ట్వీట్లో కూడా కోటరీ మధ్య బందీలుగా ఉన్నా అనంటే, కోటరీ మధ్య బందీలుగా ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి. సో ఆ విషయం విజయసాయిరెడ్డి గారు చెప్పకనే చెప్పారా? మరి ఇప్పుడు వెనెజువేలాను ఎందుకు ఉదాహరణగా తీసుకుంటున్నారంటే, ఆయన చుట్టూ అక్కడ అంత ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి దగ్గర ఎన్నో ఫోర్సులు కావచ్చు, ఎంతోమంది నేతలు కావచ్చు, ఎంతోమంది ఉన్నా వాళ్ళంతా కూడా అమ్ముడుపోయారు. ఆ తర్వాత వెనెజువేలా అధ్యక్షుడిని ఆయన ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఆయనను, ఆయన భార్యను లాబట్టుకొని తీసుకొని పోయింది. అప్పుడు ఎవరు కూడా మాట్లాడలేదు, ఎవరు కూడా చప్పుడు చేయలేదు, ఎవరు కూడా అడ్డగించలేదు, ఎవరు కూడా ఇదేంటి అని ప్రశ్నించలేదు. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా అట్లాంటి పరిస్థితి జరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పకనే చెప్పారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న కోటరీలో చాలామంది ఏమైనా ముందస్తుగా వాళ్ళ సమాచారాలు ఏమైనా ఇస్తున్నారని అనుకుంటున్నారా విజయసాయిరెడ్డి గారు? లేదంటే ఇంకా ఎవరికైనా సహకరించి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టుకు వాళ్ళంతా ప్లాన్ చేస్తున్నారని అనుకుంటున్నారా? సో ఏంటి ఈ ట్వీట్కి దీనికి అర్థం ఏంటి అనేది ఇంకా నిజంగా రాష్ట్ర ప్రజలే మాట్లాడుకుంటున్నారు. అంటే ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి రాసిందేనేమో అనే చర్చనైతే జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అని విజయసాయిరెడ్డి గారు మరి చెప్పకనే చెప్పినట్టయింది. అక్కడ కోటరీ అనే పదం రాసిండ్రు. కోటరీ అనేది పదే పదే ప్రస్తావించేది విజయసాయిరెడ్డి గారే. కోటరీ మధ్యలో బందీగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఆ కోటలో అనేది ఆయనే చాలాసార్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఇది మరి వారి గురించి రాసిందేనా అనే చర్చ ఒకవైపు జరుగుతూ ఉంది. అట్లాగే ఇదంతా కూడా ఇప్పుడు ఈ అరెస్ట్ ఏదైతే మరి ఇప్పుడు 22 నాడు విజయసాయిరెడ్డి గారు
మరి ఎంక్వైరీకి వెళ్ళబోతున్నారు ఈడీ విచారణకు. అక్కడ మరి చాలా విషయాలు చెప్పబోతున్నారా, ఏం జరగబోతోంది? ఆ తర్వాత 23 నాడు మిథున్ రెడ్డి ఇంకా ఎవరెవరికి ఈడీ నోటీసులు ఇవ్వబోతోంది, ఎంతమందిని విచారించబోతోంది? కేసు చాలా కీలక దశకు వచ్చినట్టయితే కనిపిస్తూ ఉంది. అట్లాగే దీంట్లో రాజకీయం చేస్తున్నారు, రాజకీయ కక్ష అని ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి కొద్దిమంది మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎంక్వైరీకి పిలిచింది ఈడీ. ఈడీకి రాష్ట్రంతో సంబంధం ఏంటి? ఇక్కడ రాజకీయ కక్ష ఎందుకు ఉంటుంది? ఈడీ దగ్గర పూర్తి సమాచారం ఉంది కాబట్టే ఇటు విజయసాయి రెడ్డిని అట్లాగే మిథున్ రెడ్డిని ప్రస్తుతానికి పిలిచారు. ఆ తర్వాత ఇంకా ఎవరైతే అంతిమ దోపిడీదారు ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నారో వారిని కూడా ఖచ్చితంగా పిలిచి ఎంక్వైరీ చేస్తారనే చర్చకు వైపు. కానీ ఈ ట్వీట్ మాత్రం చాలా ఆసక్తి రేపుతోంది. అంటే విజయసాయి రెడ్డి గారు ఒక లింక్ ఇచ్చిండ్రంటే, ఒక లీక్ ఇచ్చిండ్రంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని కూడా చాలామంది అనుకుంటారు. ఎందుకంటే ఇంతకుముందు కూడా మనం చూసాం, లిక్కర్ స్కామ్కి సంబంధించి కసిరెడ్డి అంతా కర్త కర్మ క్రియ అని చెప్పారు. ఆ తర్వాత ఆయన అరెస్ట్ అయ్యారు, ఇప్పటికి కూడా బయటకు రాలేదు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు రాసిన కోటరీ, ఈ కోటరీలో బందీ అయినటువంటి వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డియేనా? జగన్మోహన్ రెడ్డి మరి అరెస్ట్ కాక తప్పదా అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ అడ్వకేట్ ముప్పల సుబ్బారావు గారు. సార్ నమస్కారం. అట్లాగే ఇటు టీడీపీ పార్టీ